దేశవ్యాప్తంగా బోగస్ ఓట్ల తొలగింపు లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను తెలిపింది. ఈ నిర్ణయంతో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో జూన్ 25వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ సమయంలో ఓట్ల తొలగింపు, చేర్పులపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇటీవల జరిగిన గులాబీ జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అంశంపై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఓట్ల తొలగింపుపై నిఘా పెట్టాలని సూచించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీకి కవచంగా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేసేందుకు బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేలను అధిష్టానం కోరింది. అయితే 38 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంకా లిస్టు అందకపోవడంపై కేసీఆర్ ఇటీవల సదరు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిస్టుల ఆలస్యం నేపథ్యంలో కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గులాబీ క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి హాజరైన కేటీఆర్ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు అడిగే అర్హత పత్రాలు బీఆర్ఎస్ మద్దతుదారుల వద్ద ఉన్నాయా లేదా అని పరిశీలించాలని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ లేకపోతే స్థానిక గులాబీ నేతలే చొరవ తీసుకుని వారికి పత్రాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ కూడా మనం ఏదో ఫికర్ చేసే పని లేదు. మనం పక్కడబందీగా బూత్ స్థాయిలో చేసుకుంటే 4 పనులు చేయాలి. ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. 1000 ఓట్లు 350 ఇండ్లు మీకున్నాయి. ఆ 350 ఇండ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25కి మీరు తయారు ఉండాలి. వాళ్ళ ఇంటికి వస్తే ఇగో వీళ్ళది ఉన్నది ఓటు, వీళ్ళది లేదు, వీళ్ళు కొత్త ఓటు, వీళ్ళు షిఫ్ట్ అయినరు, ఇగో వీళ్ళు చనిపోయినరు అని చెప్పి ఇచ్చేస్తే మామూలు కథం. ఆ బిఎల్ఓ ఉంటారు, మీరు బిఎల్ఏ, వాళ్ళు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు, బూత్ లెవెల్ బీఆర్ఎస్ ఏజెంట్ మీరు. కాబట్టి మనం స్పష్టంగా డేటా ఇచ్చి ఇగో ఫలానా వాళ్ళ ఓటు ఉంది, ఫలానా వాళ్ళది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కార్పొరేటర్ రేపు పోటీ చేయాలనుకుంటున్నకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది ఓటర్తో. అరే నా ఓటు రాయించిండ్రు, ఇక దొంగ ఓటు ఉంటే తీయించిండ్రు, ఇక మా వాళ్ళ ఓటు రాయించిండ్రు అంటే ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఎవరెవరైతున్నారో సోదరులు సోదరిమణులు దయచేసి రోజు కొద్దిగా సమయం తీసుకొని, ఇంతకు సీనన్న చెప్పింది కరెక్ట్, మీరు టైం ఇచ్చుడే మాకు ఎక్కువ. మీకుండే రోజు పోరాటము, మీకుండే రోజు పంచాయతీ, రోజు ఉరుకులాటలో పార్టీకి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఇచ్చుడే ఎక్కువ. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచింది. 2 సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. పాతబస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు అండగా నిలిచింది. ఎస్ఐఆర్ వల్ల ఈ ఓట్లు డిలీట్ కాకుండా చూసుకోవడమే పార్టీ ప్రధాన లక్ష్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట, లేని చోట బూత్ల వారీగా బీఎల్ఏలను నియమించి అధికారులతో నిరంతరం కోఆర్డినేట్ చేసుకోవాలని పార్టీ భావిస్తుంది. నియోజకవర్గాల వారీగా జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసి జూన్ 25 నుంచి జూలై 26 వరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని అధిష్టానం పిలుపునిచ్చింది.